తిరుమలలో అన్నదానం భోజనం చేసిన తర్వాత షాపింగ్ స్టార్ట్ చేసాం. టెంపుల్‌కి వచ్చాక ఏదో ఒకటి కొనడం అనేది మన ఆనవాయితీ. నాకు ఈ సాఫ్ట్ టైప్ బాగా నచ్చింది. కానీ ప్రైజే ఎక్కువగా చెప్తున్నారు. పాండా సూపర్‌గా ఉంది. నా దగ్గర పాండా లేదు. తీసుకుందామని అనుకున్నా. వామ్మో! వెరీ టూ మచ్ ప్రైస్ చెప్తున్నారసలు. ఈ రంగురంగుల బొట్లు గుర్తున్నాయా? తీసుకున్నాగా. బయటికొచ్చేసరికి బబ్లు చేతుల గన్ను అన్నయ్య తీసుకున్నాడంట. నేను అమ్ములు కోసం కొన్ని టాయ్స్ తీసుకున్నాను. ఈ బబ్లు అసలు గన్ పట్టుకొని ఏదో గబ్బర్ సింగ్‌లా ఫీల్ అవుతున్నాడు. అమ్ములు ఏమో సీరియల్ హీరోయిన్‌లా ఆ ఫ్యాన్ తీసుకుంది. అసలు వదలటమే లేదు. అసలు ఈ బబ్లుని చూసారా? ఆంటీని ఆఖరికి ఆ పంతులు గారిని కూడా షూట్ చేస్తున్నాడు. నేను ఫుల్లు నవ్వుకున్నాను. స్వామివారి సప్తగోకులంకి వచ్చాము. ఈ కన్నయ్యని చూడండి ఎంత బాగున్నాడో. గోమాతల మధ్యన కన్నయ్య భలే ఉన్నాడు. నాకు ఈ విగ్రహం బాగా నచ్చింది ఇక్కడ. అసలు తిరుమలకి వచ్చి లడ్డు లేకుండా ఇన్‌కంప్లీట్ తిరుపతి ట్రిప్పు. తిరుపతి నుండి వేరే టెంపుల్‌కి కూడా వెళ్ళాము. నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాము. నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి.